హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను స్మార్ట్ సిటీ పార్క్ చూపించబోతున్నాను. సో వెనకాల ఉంది కదా, అదే స్మార్ట్ సిటీ పార్క్ అనమాట. BMRDA కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న పార్క్ అనమాట. సో ఈరోజు ఆ పార్క్ని చూడబోతున్నాం. సో పార్క్ ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. ఈ పార్క్ అయితే మన బీచ్ రోడ్లో ఉందన్నమాట. పార్క్ మొత్తం చూసేద్దాం. వెంటనే లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా మన విశాఖపట్నంలో ఉండే వడా పార్క్ అనమాట. దీన్ని మన BMRDA వాళ్ళు రీసెంట్గా రెనోవేషన్ చేశారు. రెనోవేషన్ చేసిన తర్వాత ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూడబోతున్నాం అనమాట. సో చూడండి, ఇక్కడ గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంది. వాళ్ళైతే హైలైట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పక్కన ఇచ్చారు. తర్వాత 33.50 crores పెట్టి దీన్ని రెనోవేషన్ చేశారనమాట. మీరు హైలైట్స్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు లోపలికి రావాలని టికెట్ తీసుకోవాలి. టికెట్ ఎంత 20 రూపీస్ అనమాట. అడల్ట్ 20 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. తర్వాత బైక్ పార్కింగ్ 10 రూపీస్ అనమాట. సో సింగిల్గా రావాలి 30 రూపీస్ పట్టుకున్నాండి బైక్ మీద వస్తే. లేదా ఫ్రెండ్స్తో వస్తే పర్సన్ 20 కాబట్టి క్యాలిక్యులేట్స్ని వచ్చేటమే. సో ఇక మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. అయితే పార్క్లోకి వస్తాం. ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది ఇక్కడ. అన్నీ చూద్దాం. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. మనకి ఎంట్రన్స్లో మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మనం చూసుకొని ఎక్కడికి కావాలని వెళ్ళొచ్చు అనమాట. అన్నీ క్లియర్గా ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా మనకి ఎంట్రన్స్లోని బొమ్మలు నచ్చారు, కొంగులు, ఇంకా మధ్యలో ఆవిడ చాలా బాగున్నారు కదా. అయితే మనం నైట్ టైం చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు చివరి వరకు చూడండి. నైట్ టైం కూడా మీకు నైట్ వ్యూ కూడా చూపించాను అనమాట. సో మీకు స్మార్ట్ పోల్ అని చెప్పా కదా, ఎందుకంటే ఇదే స్మార్ట్ పోల్. ఇలాంటి స్మార్ట్ పోల్స్ మన ఏరియాలో, అదే మన సిటీలో చాలా ఉన్నాయి. సో వీటి వల్ల మనకి అన్ని అనౌన్స్మెంట్స్ తెలుస్తాయి అనమాట. ఇంకా మనం ముందు చూసుకుంటే ఇక్కడ ఒక లాన్ ఉంది. ఆ లాన్లో అయితే మనకి చాలా ఉన్నాయి. కానీ మేము లాన్లోకి వెళ్ళాం అనమాట. మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు, సోలార్ ప్లాంట్ ఉంది. దీని తర్వాత ఇక్కడ చెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. వెనకాల చూసారు చెస్ ఉంది. ఇక్కడికి వెళ్దాం. ఈ వెనకాల అయితే పార్క్ ఉంది. చాలా పెద్దగా ఉంది అన్నమాట పార్క్ అయితే. సో మరి పార్క్లోకి అయితే వెళ్ళాలి. మేము పార్క్లోకి రాగానే మనకి ఎంట్రన్స్లోనే పార్క్ మీకు చూపించే స్టార్టింగ్లో అది ఉంటుంది. రైట్ సైడ్లో మనకి చెస్ గేమ్, లూడో గేమ్ ఉంటుంది. అందరూ చెస్ ఆడుకుంటున్నారు. ఇంకా లెఫ్ట్లో చూసుకుంటే మనకి లూడో గేమ్ ఉందన్నమాట. ఈ గేమ్స్ మనం ఆడుకోవచ్చు. సో మనం ఇంకా ముందుకు వెళ్తే మన స్కేటింగ్ బోర్డ్ వస్తుంది. ఇంకా చాలా లాన్స్ ఉన్నాయి, చాలా గ్రీనరీ ఉందన్నమాట. పార్క్ అయితే చాలా బాగుంది. ఇంకా డెవలప్మెంట్ చేశారన్నా కదా, అవి కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళాలి. ఇంకా మనం ఇదిగోండి స్కేటింగ్, చిన్నపిల్లలు స్కేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా పెద్దవాళ్ళు అయితే మనకి మనం ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు ఉంటుంది. కానీ మనం రైట్కి వచ్చాం. అంటే రైట్ సైడ్లో ఎవరు ఎక్కువగా లేరనమాట. అందుకని చెప్పేసి మేము అటువైపు వెళ్ళలేదు. సో మేము రైట్ సైడ్కి వచ్చాం. లెఫ్ట్ సైడ్ కూడా తొందరలో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మీరు ఈవినింగ్ టైంలో వెళ్తే లైక్ 4 o'clock అలా వెళ్ళారంటే పార్క్ చూడొచ్చు. తర్వాత పార్క్ అందాలు నైట్ టైం కూడా చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే లైటింగ్స్ అదిరిపోతుంది. మీకు నైట్ టైం కూడా కవర్ చేశాను. సో మొత్తం చూడొచ్చు. ఇంకా ఈ చెట్టు చూస్తే ఆకులేని చోటు చూసారా, చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇంకా మనకి ఇది కూడా డెవలప్ చేశారు. ఇది ఒక లాన్ లాంటిది అనమాట. కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు మనకి నచ్చిన వాళ్ళతో. సో లెఫ్ట్లో చూసుకుంటే చిన్న గృహలా ఉంది. ఇంకా ఒక కేవ్ కూడా ఉంది. ఆ కేవ్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనకి ముందైతే బోర్డు కనబడుతుంది. నేనైతే అసలు ఆగలేకపోతున్నాను. ఆ బోర్డు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచి వెళ్తే మనం బోర్డు దగ్గరికి వెళ్తాం అనమాట. మనమైతే మెట్ల దగ్గరికి వస్తాం. మెట్లు ఎక్కి అలా వెళ్తుంటే ఎక్కడైతే ఒక సీనరీ ఉంది, చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ముందు పడవ కూడా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుంది. ఇంకా మనం అలా మెట్లు ఎక్కి లోపలికి వెళ్తే పడవ కనబడుతుంది అనమాట. పడవ కూడా చాలా బాగుంది. ఇక ఇక్కడ నుంచి చూస్తే ఒక రేంజ్లో ఉందన్నమాట పడవ అయితే. ఇంకా సన్ కూడా కనిపించింది కొంచెం ముందు వచ్చినట్టే, కానీ కొంచెం లేట్ చేయడం వల్ల సన్ మనకి కనిపించలే అనమాట. ఇంకా రైట్ సైడ్లో ఫ్లవర్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా మనం ఇటు నుంచి కూడా ఇంకా ఎంట్రన్స్ ఉంటుంది. కానీ మనం వచ్చింది BMRDA సిటీ పార్క్ ఉంటుంది, అటు నుంచి వచ్చానమాట. ఇంకా మనకైతే ఫ్లైట్స్ అయితే లెక్కలని కనిపించే అసలు. మీరు చూసుకోవచ్చు, మీకు చాలా ఫ్లైట్స్ చూపించాను ఈ పార్క్ వ్లాగ్లో అయితే. మాత్రం చాలా ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో అయితే సూపర్ బాగుంటాయి వ్యూస్ అయితే. ఇదిగోండి, ఇదే మన రీసెంట్గా డెవలప్ చేసిన ఒక ప్లేస్ అనమాట. పార్క్లోని పడవని పెట్టారు. ఎక్కడ ఇంతకు ముందు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుందంట. మనకి BMRDA పార్క్లో కొత్తగా జరిగిన డెవలప్మెంట్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇక్కడ ఇంతకుముందు ప్లేస్ ఖాళీగా ఉండేది, కానీ ఆ ప్లేస్ అయితే ఇప్పుడు ఒక పడవతో మునిగిపోయింది అనమాట. సో ఎలా ఉందో చూడండి. పడవ మొత్తం చూపిస్తాను, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఈవినింగ్ అయితే ఫౌంటైన్ ఆన్ చేస్తాను అనుకుంటా. అప్పుడు కూడా మీకు వ్యూ చూపిస్తాను, ఎలా ఉందో చూసేద్దాం.
ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వెనకాల పడవ చూసారా, చాలా బాగుంది కదా. సో మొత్తం పడవ చూసేద్దాం, ఎలా ఉందో కామెంట్ చేసేద్దాం. మనమైతే చూసాం కదా ఒక పార్క్ని అయితే, ఇంకా మిగిలిన డెవలప్మెంట్ కూడా చూద్దాం, ఇంకేం డెవలప్ చేశారో. సో మొత్తం పార్క్ చూపిస్తున్నదో నాకే తెలియదు. సో మొత్తం పార్క్ చూపించినదో మీరే చెప్పాలి, ఈ వీడియో అంతా కూడా మీరే చెప్పాలన్నమాట. సో ఇంకా మిగిలిన ప్లేసెస్ కూడా చూసేద్దాం. వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, ఏనుగులతో వెళ్ళటం. ఇక్కడ ఒక చిన్న రిజర్వాయర్ లాంటి కట్టారు, ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంటుంది, తర్వాత మనం బోటింగ్ కూడా చేయొచ్చు. కానీ ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బోటింగ్ అయితే ఆపేశారనమాట. కానీ మనకైతే మిర్రర్ ఇమేజ్ వస్తుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే మాత్రం. మీరు లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో, కానీ కెమెరా ఎలా కనబడుతుందో నాకు తెలియట్లేదు. మీరు కామెంట్ చేయండి మీకు ఎలా కనిపిస్తుందో. ఇంకా మనం చూసుకుంటే ఆ ముందు బీచ్ వ్యూ ఉందన్నమాట, బీచ్ వ్యూ కూడా మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే చెప్పే కదా మీకు చాలా ఫ్లైట్ చూపిస్తా అని చెప్పేసి, ఫ్లైట్ చూసారు ఎలా వెళ్తుందో. ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది, ఆ ఫ్లైట్ వెళ్ళటం, తర్వాత కింద వాటర్, తర్వాత పక్కన చిన్న రోడ్ లాంటి ట్రాక్ ఉంది కదా. సో 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీకు చూపిస్తున్నాను అనమాట, లైక్ రోడ్ వే, వాటర్ వే అండ్ ఎయిర్ వే, 3 ways మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇది మామూలుగా ఉంది కానీ గోదావరిలో అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక వాటర్ ఫౌంటైన్, సో చూడడానికి చాలా బాగుంది. వెనకాతలో అయితే మనకి మిర్రర్ ఇమేజ్ వస్తుంది అనమాట. సో చూసారా వెనకాతల ఇమేజ్ ఎలా వచ్చిందో, మిర్రర్ ఇమేజ్ వచ్చింది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. వ్యూ మొత్తం కూడా చూడొచ్చు, ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వెనకాతల మిర్రర్ ఇమేజ్ చాలా బాగా వచ్చింది, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చూసారా వెనకాతల ఎంత బాగుందో, సో సూపర్ ఉందన్నమాట. ఫౌంటైన్ ఆన్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఇది కూడా చూపిస్తాను, ఫౌంటైన్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో. సో మొత్తం వీడియో చూసేద్దాం, ఎలా ఉందో పార్క్ మొత్తం చూద్దాం అనమాట. కేవ్ అని చెప్పా కదా, ఇక్కడ ఒక కేవ్ ఉంది. సో ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళబోతున్నాం అనమాట. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో, మరి ఏం జరుగుతున్నాయో చూద్దాం. మనమైతే గృహలోకి వెళ్ళబోతున్నాం అనమాట. గృహలో ఏమున్నాయో చూద్దాం, మరి ఏం జరుగుతుందో లోపల. గృహలో కొంచెం లైటింగ్ ఉన్నట్టే ఉంది కానీ చీకటి అయిపోయింది, అంతా చీకటిగానే ఉందన్నమాట. గృహలోంచి బయటకు వచ్చేస్తున్నాం. సో మొత్తానికి గృహలోంచి బయటకు వచ్చాం. గృహలో చాలా చీకటిగా ఉంది, ఏం కనిపించలేదు. సో గృహలోంచి అయితే మనం బయటకు వచ్చేస్తున్నాం. ఇక బీచ్ వ్యూ అయితే చూద్దాం. మరి బీచ్ వ్యూ కన్నా ముందు ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. సన్సెట్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉంది. సన్సెట్ కూడా మీరు చూడొచ్చు. సో మనమే కాదు, మనతో పాటు వర్మ ఇంకా సంతోష్ కూడా వచ్చారనమాట ఈ పార్క్కి. సో వాళ్ళని అడుగుదాం, ఈ పార్క్ ఎలా ఉంది వర్మ? బాగుంది. సంతోష్ ఎలా ఉంది? ఎక్సలెంట్. బాగా డెవలప్మెంట్ జరిగాయా? డెవలప్మెంట్ అది జరుగుతుంది, మీరు కూడా విజిట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కూడా చూడండి, విజిట్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంటుంది. సో నేనైతే మీకు ఇప్పుడు బ్యూటిఫుల్ బీచ్ వ్యూ చూపించబోతున్నాను అనమాట. సో బీచ్ వ్యూ ఎలా ఉందో చూసేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మీరు చూసుకోవచ్చు, రైట్ సైడ్లో కూడా చాలా పార్క్స్ డెవలప్ చేశారు. ఇంతకుముందు ఇంత గ్రీనరీ ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా చాలా గ్రీనరీ ఉంది. ఇంకా మన కొబ్బరి చెట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది.
ఆ కాకి అలా స్లో మోషన్లో వెళ్ళటం చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మీకైతే ఇప్పుడు ఒక ప్లేన్ వెళ్ళటం తర్వాత సన్సెట్ అవ్వటం రెండూ కనబడతాయి టైం ల్యాబ్స్లో. చూడండి చాలా బాగుంటుంది. సన్సెట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఫిషర్మెన్ వెళ్తున్నారు, అలాగా చూసారు కదా బోట్లో అలా వెళ్తున్నారు, చాలా బాగుంది. చేపలు పట్టడానికి వెళ్తున్నారు అనుకుంటా, చాలా దూరంలో ఉన్నాం మనమైతే వాళ్ళకి. మేమైతే బీచ్లోకి వచ్చాం. ఆ పార్క్ నుంచి మనకి వే ఉందన్నమాట బీచ్లోకి. సో బీచ్లోకి వచ్చాం. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగో లైట్ హౌస్ చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ ఈవినింగ్ టైంలో చాలా బాగా వస్తాయి. సో మీరైతే ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. ఇంకా మీకైతే మంచి మంచి ఫొటోస్ వస్తాయి అనమాట. ఇది ఒక బీచ్ వ్యూ. సో బీచ్ నచ్చిన వాళ్ళంటూ ఉంటారు. సో ఇది ఒక బీచ్ అనమాట, మన ఉడపార్దుండే బీచ్ అనమాట. ఫ్రెండ్స్ మనమైతే బీచ్లోకి వచ్చాం. అక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్ చూపించే కదా, అటు నుంచి మన బీచ్లోకి రావచ్చు అనమాట. సో ఇవి కూడా బాగుంటుంది. ఇక్కడే మనకి లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ కూడా మీకు చూపించాను, కానీ ఇది పాత లైట్ హౌస్. కొత్త లైట్ హౌస్ మనకు అటువైపు ఉందన్నమాట. కొత్త లైట్ హౌస్ అంటే ఎరిగే లైట్ హౌస్ ఉంటుంది కదా, ఆ లైట్ హౌస్ అటువైపు ఉందన్నమాట. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగున్నాను, సన్సెట్ అవుతును, అప్పుడు వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందును. కానీ సన్సెట్ నేను వేరే ప్లాన్ చేస్తాను, అందువల్ల మనకి ఇలా వచ్చింది. సో ఈ వీడియో ఎలా ఉందో మీరే చెప్పాలి. మరి మొత్తం చాలా చూపించాలనుకుంటున్నాను. సో మీరు చెప్పాలి ఈ వ్యూ ఎలా ఉందో, ఈ వీడియో ఎలా ఉందో. మీకు చెప్పే కదా బోటింగ్ అని చెప్పేసి రిజర్వాయర్ దగ్గర, చిన్న రిజర్వాయర్ దగ్గర. సో బోట్స్ అన్ని పక్కన ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఏంటంటే అక్కడ మనకి కోవిడ్ వల్ల అవేం వాడట్లేదు. సో దానివల్ల అలా అయిపోయింది. నైట్ అయింది కానీ అక్కడైతే మనకి ఫౌంటైన్ అయితే ఆన్ చేయలేదు. సో అందుకని చెప్పి చూపించట్లేదు. కానీ మనకి ఇంకొక ఫౌంటైన్ ఆన్ అయింది, ఆ ఫౌంటైన్ మనం చూడొచ్చు. అదే మనం బోర్డు దగ్గర చెప్పే కదా ఫౌంటైన్ అని చెప్పి, అది కూడా చూడొచ్చు. ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ మీకు చూపిస్తాను, అవి కూడా చాలా బాగున్నాయి. సో మొత్తం చూసేద్దాం. మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. మనకైతే అవుట్డోర్ జిమ్ అయితే కనిపించింది అనమాట. మేమైతే ఇప్పుడు మరి జిమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరైతే చూడొచ్చు మేము ఏం చేసాం, అక్కడ ఏం ఉన్నా కూడా మీరు చూడొచ్చు. అవుట్డోర్ జిమ్ ఎలా ఉండబోతుందో మొత్తం మనం చూసేయచ్చు అనమాట. సో ఇదంతా కూడా మీరు మ్యూజిక్తో చూడొచ్చు, పెద్దగా మాటలే ఉండవు. సో చూసేయండి. ఓకేనా? అలాగే ఉండే చేస్తున్నావా రాజు?
ఇంకెక్కడి నుంచి మనకి చిన్నపిల్లల పార్క్ కనబడుతుంది అనమాట. సో శ్రీకృష్ణ ఉన్నారు కదా, ఆ ముందున మనకి చిన్నపిల్లల పార్క్ ఉంటుంది. జిమ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి చిన్నపిల్లల పార్క్ ఉంటుంది. ఇదిగోండి, చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా మనం నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ 4 కల్లా వస్తే మనం 7 వరకు 8 వరకు ఉండొచ్చు. సో హ్యాపీగా మొత్తం అంతా ఇక్కడ ఉండి చిన్నపిల్లలతో ఆడుకోవచ్చు. ఇంకా మనం కూడా ఆడుకోవచ్చు చిన్నపిల్లలాగా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. కానీ అన్ని వీడియోస్ ప్రైవసీ ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేదు, లేకపోతే మాత్రం ఫుల్ ఫన్ ఉండేది. మీరు చిన్నపిల్లల ఎలా చేస్తున్నారు అనుకుంటారు, ఆ విధంగా ఆడుకున్నాం. మేమైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే పార్క్లో. ఇంకా ఈ చెట్టు అయితే ఫుల్ అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఎందుకంటే ఆ బ్లూ కలర్ లైటింగ్స్, తర్వాత పైనుండే కొమ్ములు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఈ గుర్రం కూడా చాలా బాగుంది, చుట్టూ లైట్లు. ఇక్కడ ఫోటో షూట్ అయితే సూపర్ బాగుంటుంది. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంది, అదే బ్యాడ్మింటన్ ఉందన్నమాట. ఇంకా మనకి షిప్ అయితే వచ్చింది, ఫౌంటైన్ చాలా బాగుంది కదా. ఇది కూడా మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. బోట్ ఫౌంటైన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే ఇక వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాం. వెనక్కి వెళ్తున్న టైంలో తీసిన వీడియో అనమాట ఇది. ఇలా ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు, అప్పుడు తీసిన వీడియో. సో సంతోష్, మన హేమంత్, ఇంకా వర్మగా నడుచుకుని వెళ్తున్నారు, అప్పుడు తీసిన వీడియో. ఇంకా మీకు ఎంట్రన్స్లో పార్క్ చూపించే కదా, ఆ పార్క్ అయితే ఇంకా బాగుంది. నైట్ టైము చాలా అద్భుతంగా ఉంది లైటింగ్స్తో. మీరు మిగిలిన కూడా చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో మనం బాతులు చూసాం కదా, బాతులో ఒక లేడీ నించుని ఉన్నారు, అది కూడా చూపిస్తాను. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం చూసుకుంటే ఆ ఎంట్రీ చూసుకుంటే ఇలా ఉంది ఆ బొమ్మ అయితే. చూడండి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో లెఫ్ట్లో కూడా మనకి గ్రీనరీ, ఇంకా ఇదైతే సోలార్ బెంచ్ అంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక సాకెట్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ అనమాట. సో అది సోలార్ పవర్తో ఛార్జ్ అవుతుంది, అందుకే దాన్ని సోలార్ బెంచ్ అన్నారు, స్మార్ట్ బెంచ్. తర్వాత మీకు చెప్పే కదా ఎంట్రన్స్లో పోల్ చూపించాను, స్మార్ట్ పోల్, ఇదే స్మార్ట్ పోల్. చాలా బాగుంది కదా. ఇంకా మనకి ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట, చెట్లన్నీ లైటింగ్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తర్వాత ఈ చెట్టు అయితే ఇంకా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా నైట్ టైంలో. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే చెప్పే కదా ఒక లేడీ బాతులతో నించుందని చెప్పేసి, ఇదా వ్యూ అనమాట. ఎలా అంటే మనకి మార్నింగ్ టైంలో చూస్తే ఒకలా ఉంది, నైట్ టైంలో చూస్తే ఒకలా ఉంది, కానీ చాలా బాగుంది. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళే ముందు మీకు వ్యూ చూపిద్దామని చెప్పేసి ఇదంతా వ్యూ చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఎంట్రన్స్లో మనకి చూసుకుంటే పార్క్ అయితే రంగురంగులుగా ఉంది, ఇంకా కలర్ఫుల్గా ఉందన్నమాట లైటింగ్స్తో. ఆ చివరిని మనం పార్కింగ్ చేయాలన్నమాట. ఈ ప్లేస్లో పార్క్ చేయకూడదు, పార్క్ చేస్తే మీకైతే ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేస్తారు, చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు పార్క్ మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, అవి కూడా తొందరలోనే చూపిస్తాను మళ్ళీ వచ్చినప్పుడు. ఇంకా ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా విజిట్ చేయండి. నైట్ టైం ఈ పార్క్ అయితే చాలా బాగుంది, ఈవినింగ్ వచ్చి సాయంత్రం వెళ్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే వ్లాగ్ నేర్చబోతున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.